వెల్కమ్ టు T9 తెలుగు. మనం ప్రస్తుతం వ్యవసాయ మార్కెట్ కమిటీ హుస్నాబాద్ ఇక్కడ మనం రైతు మహోత్సవం కార్యక్రమంలో ఉన్నాము. ఈ రైతు మహోత్సవం కార్యక్రమం రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నడపబడుతుంది. ఇక్కడ హుస్నాబాద్ శాసనసభ్యులుగా అలాగే రాష్ట్ర మంత్రిగా పొన్నం ప్రభాకర్ పనిచేస్తున్న విషయం తెలిసిందే. అలాగే రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రిగా కూడా వాళ్ళు పనిచేస్తున్నారు. మెట్ట ప్రాంతమైన హుస్నాబాద్లో ఈ రైతు మహోత్సవం అనేది కార్యక్రమం తీసుకురావడంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కృషి చాలా ఉందని చెప్పుకోవచ్చు. ఈరోజు 6వ తారీఖు ఇప్పుడే రైతు మహోత్సవం కార్యక్రమాన్ని తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రి అలాగే రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఇది ప్రారంభించడం జరిగింది. ఇందులో ప్రధానంగా వ్యవసాయం అంటే మనకు శాస్త్ర సాంకేతిక రంగాలు అలాగే యాంత్రీకరణ వివిధ రకాల పంటల విధానాలు రైతులకు ఇక్కడ ఒకే చోట చూపించే ప్రయత్నమే ఈ రైతు మహోత్సవ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. ఇందులో మనకు వివిధ స్టాళ్ళు కూడా మనకు ట్రాక్టర్లు కానివ్వండి, హార్వెస్టర్స్, మనకు వ్యవసాయంలో ఉపయోగించే వివిధ రకాల యంత్రాలు అలాగే విత్తనాలు, సిరిధాన్యాలు, వివిధ రకాల వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులను కూడా ఇందులో ప్రదర్శిస్తున్నారు. పశుసంవర్ధక శాఖ అలాగే వ్యవసాయ శాఖ, పట్టుపురుగులు, ఇప్పుడు మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఫామాయిల్ సాగును కూడా ప్రోత్సహిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఆ ఫామాయిల్కు సంబంధించిన విధి విధానాలు కూడా ఇక్కడ శాస్త్రవేత్తలు అందుబాటులో ఉండి అలాగే పంటలను కూడా ఇక్కడ ప్రదర్శిస్తూ రైతులకు వారి యొక్క అనుమానాలను నివృత్తి చేసి రైతు వాళ్ళ యొక్క వ్యవసాయాన్ని పండుగల సాగించే దిశగా ఈ హుస్నాబాద్ మెట్ట ప్రాంతంలో ఈ రైతు మహోత్సవం అనేది కార్యక్రమం జరగడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం. ఇక్కడ మనం చూస్తున్నాం పొద్దుటి నుండే రైతులు కూడా కొన్ని వేల సంఖ్యలో ఇక్కడికి హాజరు కావడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం ఈరోజు 6వ తారీఖు, రేపు, ఎల్లుండి 3 రోజులు కూడా ఇక్కడ జరుగుతుంది. అలాగే రైతులకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కూడా ప్రభుత్వం కల్పించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని రైతులు కూడా వినియోగించుకొని ఇక్కడికి వచ్చి వివిధ స్టాళ్లను చూసి వారు కూడా వారి యొక్క వ్యవసాయంలో ఇక్కడ సలహాలు సూచనలు, శాస్త్రవేత్తలు అందించే సలహాలు సూచనలు అలాగే యాంత్రీకరణ పద్ధతులు, ఈ పంటల వివరాలు కూడా తెలుసుకొని వారు లాభపడాలని మా T9 ద్వారా కోరుతున్నాం.